మహారాష్ట్రలో గెలిచిన ఆనందం గూడా వాళ్ళకైతే లేకుండా పోయింది బీజేపీ వాళ్ళకైతే. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసమైతే ఒక రకంగా కొట్టుకుంటున్నారని జెప్పాలి. ఎందుకంటే ఒకరి పక్కన ఏక్నాథ్ షిండే నేను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు గూడా నాకే ముఖ్యమంత్రి ఇమ్మనైతే మహారాష్ట్ర ప్రజలు నన్నే కోరుకుంటున్నారనైతే ఆయనైతే చెప్పడం జూస్తున్నాం. ఆ తర్వాత మీకు ఇటు పక్క ఫడ్నీస్ గావచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గూడా ముఖ్యమంత్రి కోసం పోరాడుతున్నాడు. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ సీట్లొచ్చాయి. 130 సీట్లు, 132 సీట్లు మేము గెలిచాము. మీకొచ్చింది 51 సీట్లే గదా! అనైతే ఆయనైతే ప్రస్తావించి నన్ను సీఎంగా జేయమనైతే బీజేపీ తరఫున ఆయన కోరుతూ ఉన్నారు. ఇంకా మేమేం తక్కువ అనైతే ఒక పక్కన అతను అజిత్ పవార్ అయితే అతను కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి గూడా. మేము గూడా ఒకసారి మాకొక ఛాన్స్ ఇవ్వండి. మేము గూడా ఒకసారి ట్రై జేస్తామనైతే కోరుకుంటున్నారు. ఇప్పటివరకైతే ఇంకా తెగదెంపులు కాలేదు. కానీ ఏక్నాథ్ షిండే అయితే ఎళ్ళైతే రాజీనామా లెటర్ అయితే గవర్నర్‌కి ఇవ్వడం చూసాం. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయితే కొనసాగుతున్నారాయన ప్రస్తుతానికైతే. ఇంక నలిసి 1, 2 రోజుల్లో ఖచ్చితంగా దాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 3 సార్లు అయితే ఢిల్లీలో అయితే సిట్టింగ్ ఏశారు. మన అమిత్ షా తోటైతే కూర్చున్నారు.